అండి. వెల్కమ్ మై ఛానల్. నేనైతే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టాననమాట. మా వాళ్ళైతే అది బయట దొరికే స్టైల్‌లో లాగా చాట్ అయితే చేయమన్నారనమాట. దీనికోసం అయితే ఇక్కడ నేను నిమ్మకాయ, చాట్ మసాలా, కారం, సాల్ట్ అయితే తీసుకున్నాను. మా వాడు ఇవి కాకుండా ఇంకోటైతే ఎక్స్‌ట్రాగా యాడ్ చేయమని చెప్పాడనమాట. అదేంటంటే నెయ్యండి. బయట అమ్మే చాట్‌లో అయితే మనకి నెయ్యి వేసి ఇస్తారంట. నాకైతే తెలీదు. ఫస్ట్ టైమ్ అయితే వింటున్నాను. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కూడా. ఎలా ఉంటుందో చూడాలి. దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. కారం నేనైతే చాలా తక్కువ వేశాను పిల్లల కోసం అని చెప్పి. ఇవి వేసిన తర్వాత అయితే కొంచెం చాట్ మసాలా, దీని తర్వాత అయితే ఒక నిమ్మకాయ అయితే పూర్తిగా మొత్తం పిండేసానండి. కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ విధంగా నిమ్మకాయ మొత్తం బాగా పిండేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలనమాట. మనం వేసిన కారము, ఉప్పు, చాట్ మసాలా అన్నీ ఈ పప్పులకైతే పట్టాలనమాట. ఇది కూడా వేడిగా ఉన్నప్పుడే చేస్తే ఈ పప్పులు అనేవి బాగా ఇవన్నీ పీల్చుకుంటాయనమాట. పీల్చుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయి పెడితే కాలిందని చెప్పి స్పూన్స్‌తో అయితే చేస్తున్నాననమాట. ఒక 5 నిమిషాల పాటు అయితే ఇలా బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనం వేసినవన్నీ బాగా పడతాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలాగా నెయ్యి వేసిందయితే తినలేదండి. నేనెప్పుడు ఉల్లిపాయ, టమోటా ఏస్తాను. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ట్రై చేయొచ్చు. కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి అయితే నచ్చదు. బాగోకపోయినా బాగుందని